చేసినది? ఈ ఫోటోలని చూస్తుంటే నాకు భయం వస్తుంది. దీనికి ఎవరన్నా భయపడతారా? ఎవ్రీథింగ్ ఈజ్ గోనా బి ఓకే, ప్రామిస్. అమ్మా. హలో 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 అమ్మా. రిషి ఎక్కడున్నావు? అది పొద్దున్న బాత్రూంలో జారి పడ్డానమ్మా. సారీ సార్. ముందు నేను చెప్పేది విను. పొద్దున్న నేను ఇంటికి వచ్చినప్పుడు అద్దంలో దియా వేరే అమ్మాయిలా కనిపించింది. నాకు ఒక్క నిమిషం గుండాగినంత పని అయిందనుకో. అక్కడేదో జరుగుతోందిరా. ఈ విషయం గురించే డాక్టర్ దగ్గరికి వచ్చాను. నువ్వు ఒక పని చెయ్యి, దియాని తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్కి రా. అమ్మా, ప్రాబ్లం దియాకొక్కదానికే కాదు, నాకు కూడా అద్దంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా. సో రిషి, టు బిగిన్ విత్, మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది. అండ్ ఇట్స్ నాట్ అ హిప్నాటికల్ ఇష్యూ, ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం. డాక్టర్, మరి అద్దంలో కనిపించేది ఎవరు డాక్టర్? ఐఎమ్ కమింగ్ టు దాట్. కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. దయ్యం అనేది అసలు లేదు. మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం. ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ, మన మీద పడుతుంది, ఎండ, వాన, గాలి అలాంటిదే. ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా, లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా, ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ రైట్ నౌ, బట్ విల్ గెట్ టు ఇట్. అండ్ ఐ మస్ట్ అడ్మిట్, ఇంత రేరెస్ట్ కేస్ నేను ఎప్పుడు చూడలేదు. 1,000,000 మందిలో ఒకరు 2 తలలతో పుడతారు. కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలానే ఉండిపోతారు. ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను. బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది. దీనికి మెడిసిన్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఆనెస్ట్. ఇక మీట స్టడీ చేయాలి. డాక్టర్, చెప్పడం మర్చిపోయాను. మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓవర్లాప్ అవుతుంది డాక్టర్. మామూలుగా మాట్లాడినప్పుడు కాదు, కానీ ఫోన్లో మాట్లాడుతుంటేనో లేదా ఇలా చెవులు మూసుకుని మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్. నో, దట్స్ నథింగ్. అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది. వి కాల్ ఇట్ హాలుసినేషన్. మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈక్వలా వినిపిస్తుంది. దట్స్ హార్డ్లీ ఎనీథింగ్. వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్. డాక్టర్, వన్ లాస్ట్ క్వశ్చన్. అద్దంలో కనిపించే అతను వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి నాతో రా. ఆ మిర్రర్ సంగతి ఏంటో చూద్దాం. అది కాదు డాక్టర్, అది ఇట్స్ ఓకే. ఓకే, హియర్స్ ద డీల్. రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలగొట్టి బయటికి వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం. ఓకేనా? Hey, come Rishi. It's okay, come on here. This is like magic, Rishi. అంటే మన సినిమాల్లో చూస్తాం అలా వీడి కళ్ళు తెల్లగలేవు, హెయిర్ చిందరవందరగా లేదు, మనలాగే నార్మల్గా ఉన్నాడు. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. భయపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ లుక్ ఎట్ హిమ్. సార్, అసలు అద్దంలో కనపడేది ఎవరు సార్? బతికున్నారా, చనిపోయారా? అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్. కూర్చో కూర్చో సార్. అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాను. అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయాడా అని కనుక్కోమని చెప్దాం. దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది, నాకు ట్రీట్మెంట్కి క్లారిటీ వస్తుంది. ఓకే? ఏ సుబ్బారెడ్డి సార్, దెయ్యం సార్. నువ్వెందుకే భయపడతావు? వీఆర్ పోలీస్, బీ బ్రేవ్. సార్, ఏసీపీ గారు, దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ ఆపర్చునిటీ ఇది. మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు, అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా, అది మనం కనుక్కోవాల్సి. డోంట్ వరీ డాక్టర్, ఈ భూమి మీద అలాంటి వాడంటూ ఒకటి ఉంటే మాత్రం 100% పట్టుకుంటాం. జస్ట్
ఈ డివైస్ పేరు ఈవీపీ. ఇట్స్ షార్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినా. అంటే ఇక్కడ దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ని డిజైన్ చేశారు. హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషీన్లు చూపిస్తారుగా, ఇది దాని స్మాలర్ వర్షన్. రిషి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడి చూద్దాం. హాయ్, నా పేరు రిషి. నా వైఫ్ పేరు దియా. మా అమ్మగారి పేరు లలిత గారు. ఐఎమ్ సారీ. ఐ హోప్ ఐమ్ మేకింగ్ సెన్స్. ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చేసి చూడు, ఓకేనా? చూసారా, ఏమీ లేదు. ఎందుకంటే దెర్ ఇస్ నో కోస్ట్. దయ్యం అనేదే లేదు. నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్లాప్ భయం వల్లనే వచ్చింది. మీరు అనుకున్నట్టు దయ్యం ఏం మాట్లాడలేదు. సో రిషి, ఇంటికి వెళ్ళండి, నేను ఇచ్చిన మందులు వేసుకోండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఈయనతో మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి. ఐల్ సీ యూ టుమారో. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ ఏసీపీ గారు. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, నేను నిజంగా దయ్యం అనుకుని భయపడ్డా. ఏంటి సార్, అద్దంలో రిషికి బదులు వేరే మనిషి కనిపిస్తున్నాడు. అది దయ్యం కాకపోతే ఇంకేంటండి? ముందేమో మెడికల్ ప్రాబ్లం అన్నారు, ఇప్పుడు దయ్యం అని చెప్తున్నారేంటి సార్? సార్, మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్తో ఎలా చెప్పమంటారు సార్? అందుకే మెడికల్ ప్రాబ్లం అని చెప్పాను. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక డమ్మీ మషీన్ అండి. ఇట్స్ నార్మల్ రికార్డర్. యాక్చువల్ మషీన్ ఇక్కడ ఉంది. దీంట్లో 100% రికార్డ్ అయి ఉంటుంది. ప్లే చేసి చూద్దాం. సార్, అది రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు. యూజువలీ మన సౌండ్ స్లీప్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది. సుబ్బారెడ్డి, మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి. బయటికి వెళ్ళు. ఓకే సార్. తలుపేసి వెళ్ళు. అలాగే సార్. డాక్టర్ గారు. సార్, ఏమైంది సార్? అది దయ్యమని మీకు తెలుసా లేదా? నాకు తెలుసు సార్. అమ్మా! తెలిస్తే ఎట్టా సార్ నన్ను పిలిపిస్తారు? తెలిస్తే ఎట్ట పిలిపిస్తారో? ఏమండి, ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే కనిపెట్టి వాట్సాప్ మీకు పంపించేవాడి కదా. అడ్డమైన దయ్యం దగ్గర నన్ను ఇరికిస్తారా? ఎట్లా ఇరికిస్తారు? ఆ దయ్యం నన్ను గుర్తుపట్టింది కదా, అది నన్ను వదులుద్దా? అరే పోసాని, నీ అయ్యా నీ అమ్మ నన్ను కనిపెడతావా అని నన్ను కొట్టదండి. సార్, చిన్న రిక్వెస్ట్. చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. అట్లీస్ట్ చెప్తా వాడెవడో. దయ్యాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్. సార్, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను దయ్యం సినిమా చూడలేదు సార్. దయ్యం పేరెత్తితే నేను పాస్ పోసాను సార్. మీకు తెలుసో లేదో, ఆల్రెడీ ఇక్కడ తడిసిపోయి ఉంది. ఏ పోలీసులకు మాత్రం దయ్యం అంటే భయం ఉండదా? సీఎం కూడా భయపడతారు సార్ దయ్యం అంటే. దయ్యాన్ని పట్టుకోవడానికి మాకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారనుకుంటున్నారా? నో మోర్ పేషెన్స్ ప్లీజ్. దెయ్యం సమస్య అయితే మాంత్రికుడు పిలవాలి. నన్ను పిలిస్తే వస్తుందిరా శారదో. అమ్మా, కనబడకుండా వెళ్ళాలి. ఈ కష్టం పాకిస్తాన్ పోలీసోడు కూడా రాకూడదు రాజా. చూసాడా, ఫాలో అవుతున్నట్టున్నాడు. దేవుడా, నువ్వే కాపాడాలి. చూసేశాడు. ఫాలో 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 మీ. వై హీ ఫాలో 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 మీ. వై ఆర్ యూ ఫాలోయింగ్ సార్? హూ ఆర్ గోయింగ్ టు సేవ్ మీ? అమ్మా అమ్మా, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గాలివా. సార్, నేనందరిలాంటి పోలీసులు కాదు సార్. ఏ రోజు సింగిల్ ఎన్పీ లంచం తీసుకోలేదు సార్. నా లైఫ్ లో ఒక క్రిమినల్ కూడా అలా కూడా కొట్టలేదు సార్. ఒరే, పంతులు ఉద్యోగం చేసుకునేవాడివి, నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు సార్. సార్,
ఎంతసేపు నేను మాట్లాడుతున్నారు, మీరు ఒక్కసారి కూడా మాట్లాడరేంటి సార్? మాంత్రికుడి దగ్గరికి వెళ్ళమని డాక్టర్కి సలహా ఇచ్చి ఇప్పుడు పెద్ద అమాయకుల్లో డ్రామాలు ఆడుతున్నావా? మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దామనుకున్నాను, అంతేగాని మీ ఇద్దరిని వేరు చేద్దామనుకోలేదు సార్. అవును కదా సార్? సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? సార్ ఎక్కడికి వెళ్ళారు? ఈసారి ఎక్కడికి వెళ్ళారు సారు? సారు, అరే ఏమైంది సారు? మీలో మీరే మాట్లాడుకుంటుర్రు. ఏంటి, నాలో నేనే మాట్లాడుకున్నానా? అమ్మా, Sir, your bill. Thank you. Sir. Sir, మీ ఫోన్ మర్చిపోయారు. Oh, thank you. Welcome, Thank you sir. so much. God. రిషి రా. ఏం చేస్తున్నావు రిషి? నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడు నన్ను భయపడడానికి ట్రై చేస్తున్నావు ఎందుకు? సార్, నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపించారు. ఆ తర్వాత కారిడార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్. బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు. నాకేం అర్థం కాలేదు, ఏదో దెయ్యాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు. అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని. అందుకే మిమ్మల్ని భయపడదామని ట్రై చేశా. మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు. నా బుర్రకి ఇంతకన్నా తెలివిగా ఆలోచించడం రాదు డాక్టర్, నాకు నిజం తెలియాలంతే. ఇప్పుడు కూడా రిషి నీకు మెడికల్ ప్రాబ్లమే, దెయ్యం లాంటిది ఏమీ లేవని చెప్పండి, నేను సైలెంట్కి వెళ్ళిపోతాను. కానీ నిజం చెప్పండి డాక్టర్ ప్లీజ్. రిషి, ఒక మంచి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? పేషెంట్ని భయపెట్టకుండా వాళ్ళని ట్రీట్ చేయడం. ఏ డాక్టర్ అయినా అదే చేస్తాడు, నేను అదే చేశాను. కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది. నీ ఒంట్లో ఉన్నది దెయ్యమే. దెయ్యం అనే మాట వినడానికి భయంగా ఉన్నా ఇదే బెటర్ డాక్టర్. బై ఛాన్స్ లోపల దెయ్యం రియాక్ట్ అయితే సేఫ్ అవడానికి ప్రిపేర్డ్గానే ఉంటాం. రిషి, ఒక్కో కేసుని ఒక్కో విధంగా అప్రోచ్ అవుతాం. కొన్ని కేసెస్లో వెంటనే రిజల్ట్ చెప్పేస్తాం, కానీ కొన్ని కేసుల్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ట్రీట్ చేస్తాం. నౌ ఇట్స్ ఆల్ అబౌట్ పేషెన్స్. కొంచెం ఓపిక పట్టండి, యుల్ బి ఫైన్, ట్రస్ట్ మీ. థ్యాంక్స్ డాక్టర్. టేక్ కేర్. ఇబ్బంది పెట్టుంటే సారీ. అరే ఇంకో 2 షిల్డ్ బీర్లు తెచ్చిపెట్టు నా కోసం. ఏంది మందు ముందర పెట్టుకుని మెడిటేషన్ చేస్తాడా బ్రా? అయ్యా మహేష్ ఇట్టా ఫ్రమ్ బిట్రకుంట. ఏంది బీరు ముందర పెట్టుకుని ఓ ఆలోచించండవా? మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో. తాగు తాగు, కమాన్ సీర్స్. వద్దు బ్రదర్. ఏం బ్రో, ఏమైంది? నాకు ప్రాబ్లం ఉంది బ్రో, జస్ట్ నన్ను వదిలే. ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్? నాకు లేవా? పొద్దున్నే లేటుకు లేచా అని చెప్పి మా నాయన కొడతాడు, స్నానం చేయకుండా ఆఫీసుకు పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిడతారు, నేనెంత పని చేసినా పని చేయట్లేదని చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిడతాడు. తాగయ్యా స్వామి, తాగు తాగు. అర్థం చేసుకోండి బ్రదర్. మళ్ళా ఏమైంది? నాకు నాలో ఇంకొకడు ఉన్నారు బ్రదర్. ఇప్పుడు కూడా నేను మీతో మాడుతున్నానా లేదా వాడు మీతో మాడుతున్నాడా అని అర్థం కాకుండా బుర్ర పేలిపోతుంది.
ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో. నీలో ఒకడే ఉన్నాడు, నాలో ఎంతమంది ఉన్నాడు తెలుసా? 3వ పెగ్గుకి సోటాబీన్ బయటకు వచ్చాడు, 6వ పెగ్గుకి ఐరన్ మ్యాన్ బయటకు వచ్చాడు, 10వ పెగ్ వేసాడు అనుకో హల్క్ బయటకు వచ్చాడు. టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా. నాతో పోల్చుకుంటే నీదేముంది బ్రో? తాగు తాగు చెప్తా. ఇప్పుడు నేను తాగాను అనుకో నాకెక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి ఎక్కుద్దా అని కూడా అర్థం కాకుండా ఉన్నాను. నువ్వు పోయి ఎంజాయ్ చేయి. ఇదంతా ఎందుకులే గాని సామి, ఒక ఫోటో తీసుకుంటా. బ్రో 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 ఫోటోలే వద్దు బ్రో. యో సామి, ఈసారి నువ్వు ఏడన్నా కనపడినావనుకో నీ కనపడకుండా తిరుగుదామని గుర్తుకు తీసుకుంటాండా. దా ఎర్రాడు ఏమెతుకుతున్నావు? ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే ఏడో నక్కమొక్కమోడు మధ్యలో తలకాయ దురిశాడు. నా కొండగాడు ఏడున్నారు రోడు. ఆ నక్కమోహోడు ఇంకెవడో కాదు, ఇందాక నాలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను, ఆడే.